అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే టీచర్ల సర్దుబాటుకు లైన్ క్లియర్, హై స్కూలు ప్లస్ మినహా అన్ని పాఠశాలల్లో సర్దుబాటు షురు, మార్గదర్శకాలు విడుదల చేసిన పాఠశాల విద్యా డైరెక్టర్. ఇక ఈ నెల 11లోగా సర్దుబాట్లు పూర్తి చేయాలని ఆదేశం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటుకు తెరవీడింది. ఉపాధ్యాయుల కొరత, మిగులు పాఠశాలలను గుర్తించి సర్దుబాటు చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఈ మేరకు పాఠశాల విద్యా డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యి 2 నెలలు గడుస్తుండటంతో అనేక పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే విద్యార్థులు లేని పాఠశాలల్లో ఉపాధ్యాయులు మిగులుగా ఉన్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటుపై ఆంధ్రప్రభ మంగళవారం 10వ తారీఖున టీచర్ల సర్దుబాటు శీర్షికన కథనం ప్రచురించింది. ఇక స్పందించిన పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు టీచర్ల బదిలీల ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాలను బుధవారం విడుదల చేశారు. ఆంధ్రప్రభ ముందుగా చెప్పినట్లుగానే ఈ నెల 11లోగా సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేయాలని విజయరామరాజు ఆదేశించారు. హై స్కూలు ప్లస్ పాఠశాలలు మినహా మిగిలిన ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్తు, మున్సిపల్ పాఠశాలల్లో సర్దుబాటులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. స్కూలు అసిస్టెంట్లు, ఎస్డిటీలను పాఠశాలల్లో అవసరాన్ని బట్టి సర్దుబాటు చేయనున్నట్లు తెలిపారు. ఇక మిగులుగా ఉన్న ఎస్డిటీలలో డిగ్రీ, బీఈడి, మెథడాలజీ కలిగి ఉన్న అర్హత కలిగిన వారిని ఫ్రీ హై స్కూలు, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లుగా సర్దుబాటు చేయనున్నట్లు తెలిపారు. ఒకరికంటే ఎక్కువ ఎస్ఏ లేదా పీఈటీలు ఉన్న పాఠశాలలను గుర్తించి ఎస్ఏ, పీఈటీలు లేని పాఠశాలలకు సర్దుబాటు చేయనున్నట్లు తెలిపారు. 98 మంది కంటే తక్కువ విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3-8 తరగతులను, 1-2 తరగతులను వేరువేరుగా విభజించి ఉపాధ్యాయులను కేటాయించాలన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులను కేటాయించాలన్నారు. మండల డివిజన్ పరిధిలో ఇంటర్మీడియట్ కళాశాలలో ఇంటర్ సబ్జెక్టు అర్హత కలిగిన ఎస్డిటీలను గుర్తించాలన్నారు. ఇలా మండల డివిజన్ 2 దశల్లో ఉపాధ్యాయుల మిగులును గుర్తించాలన్నారు. ఇక మిగులుగా ఉన్న ఉపాధ్యాయులను గుర్తించి అనంతరం ఇంటర్ మేనేజ్మెంట్లోనే క్యాడర్ సీనియారిటీ, డేట్ ఆఫ్ బర్త్ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇక సర్దుబాటులో వీరికి మినహాయింపు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే వారిని మైదాన ప్రాంతాల్లోకి సర్దుబాటు చేయొద్దని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2025 ఏప్రిల్ 30 నాటికి పదవీ విరమణ పొందిన వారిని, 100% దృష్టిలోపం ఉన్నవారిని మినహాయించాలన్నారు. వితంతువులు, అవివాహిత మహిళా టీచర్లు, జీవిత భాగస్వామి నుంచి విడిపోయిన వారిని సర్దుబాటు నుంచి మినహాయించాలన్నారు. పని చేయడానికి సిద్ధంగా ఉన్నవారిని డివిజన్ స్థాయిలో పరిగణనలోకి తీసుకోవాలన్నారు.